జగన్మోహన్ రెడ్డి గారి సినిమా అయిపోయింది, కౌంట్ డౌన్ లో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు కానీ భయపడిపోయి రెండు చోట్ల ఎత్తుకుంటున్నారు. కాన్స్టిట్యూన్సీలు కూడా దొరకట్లేదు మీకు పోటీ చేయడానికి. ధైర్యం ఏమనుకుంటారు? మీ నాయకుడు భయపడి జగన్మోహన్ రెడ్డి గారు 151 స్థానాలు ఈ పార్టీలో మీరు మాట్లాడితే అది మీ వెంటనే రైట్ డాక్టర్ రాధాకృష్ణ గారు. ఓకే 2024లో చూపిస్తాను జనాలు, కంగారు పడకండి. తరిమి కొడతారు రాష్ట్రం పొలిమేరల వరకు. మీ నాయకుడు వాసుదేవ్ గారు ఒక విషయం చెప్పండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పండి డాక్టర్ రాధాకృష్ణ గారు. ఒక నిమిషం, శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. డాక్టర్ రాధాకృష్ణ గారు. వాసుదేవ్ గారు నేను స్ట్రైట్ గా ఒక విషయం చెప్తున్నాను. ఇందాక ఆయన అన్నారు ప్రశాంత్ కిషోర్ ని ఎంట్లేట్ మీద తెచ్చుకున్నారని చెప్పేసి. ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక సీనియర్ నాయకుడు ఒక మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? ప్రశాంత్ కిషోర్ అన్నాడు మేము బయటికి తోసేసాము, ఏ పార్టీ గెలుస్తుందో చూసుకొని ఆ పార్టీ కాడికి వెళ్ళిపోతారని చెప్పాడు. అయితే మా గెలుపు రెడీ అయిపోయినట్లే కదా, టీడీపీ జనసేన గెలుస్తున్నట్టే కదా, మా కోట గెలుస్తున్నట్టు కదా ప్రశాంత్ కిషోర్ మా దగ్గరికి వచ్చాడు. ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ కొట్టుకొస్తాడు ప్రశాంత్ కిషోర్ అని చెప్పాడు. అయితే మేము గెలుపు రెడీ, మేము గెలుపు అయిపోతాం, గెలడానికి రెడీగా ఉన్నాం సార్. వైఎస్ఆర్సీపీ డిసైడ్ చేసింది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతుంది కనుక. రైట్ డాక్టర్ రాధాకృష్ణ గారు, కాసేపు మీరు అట్లా ఉండండి. ఎందుకంటే ముక్కా శ్రీనివాస్ గారు ఒక విషయం ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. టీడీపీ గెలుపుని ప్రశాంత్ కిషోర్ ఆమోదించినట్టు మీ నాయకులే చెబుతున్నారని. ఆయన గెలిచే పార్టీకి క్యాంపెయిన్ చేస్తారనేది ఎప్పటి నుంచో ఉన్న మాట. సో ముక్కా శ్రీనివాస్ గారు, ఇక్కడ మీకు కూడా ఒక ఇదండి అబ్జర్వేషన్. ఇప్పుడు టీడీపీ గెలుపుని మాత్రమే కాంక్షించారా, జనసేన కూడానా అందులో? మా కూటమి, మేము ఆల్రెడీ పొత్తులో ఉన్నాం. మా కూటమి గెలుస్తుంది కనుక ఇవాళకి మీకు లెక్క తెలియదు, మీకు ఎన్ని వస్తాయో ఎన్ని ఇస్తారో టీడీపీ అనేది లెక్క తెలియదు. మీరు కూటమి అని మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఒక్క లెక్కలే, ఎన్ని సీట్లు ఇస్తున్నారు దాని మీద మీకు క్లారిటీయే లేదు ఇవాటికి కూడా. ఏమనంటే ఆయన ఒక మాట చెప్తాడు, నా మీద విశ్వాసం ఉంచండి అంటాడు. మీరు విశ్వాసం ఎన్నాళ్ళు మళ్ళీ 2029 దాకా ఉంచుతారా? ఒక్క 4 రోజులు అయితే క్లారిటీ వచ్చేస్తుంది. 4 రోజుల్లో చాలా హెల్తీ రిలేషన్ తో మాకు ఎన్ని సీట్లు వస్తాయి మీకే ప్రిపేర్ వస్తుంది. కంగారు ఒక్క 4 days ఆగండి సార్. 4 రోజులు ఏది 20-25కి ఓకే చెప్పేస్తారా? లేకపోతే మీ పెద్ద ఆయన చెప్పి హరిరామ జోగయ్య గారు 70 దాకా వెళ్తారా? సార్ హరిరామ జోగయ్య గారు అన్న వ్యక్తి మా జనసేన పార్టీ మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద, మా కాపు జాతి మీద కానీ ఒక అపారమైన గౌరవంతో, మాకు గౌరవం ఉండాలని కోరుకున్న ఒక పెద్ద ఆయన 99 వయసులో కూడా కాపు కులం బాగుండాలి, కాపు కులం చెడిపోకూడదని చెప్పి ఒక నిజాయితీగా 10 సంవత్సరాల బానిసత్వాన్ని సాధించాడు పవన్ కళ్యాణ్. 10 సంవత్సరాల బానిసత్వాన్ని, 10 సంవత్సరాలు టీడీపీతో పొత్తులో ఉంటాను, 10 సంవత్సరాలు మీరు బానిసలుగా పనిచేయండి అని చెప్పి కాపుల్ని బానిసలు చేశారు పవన్ కళ్యాణ్. అదే ఆవేదన హరిరామ జోగయ్య గారిది కానీ, దాసరి రాము గారిది కానీ ఆవేదన ఏంటంటే కాపు కులాన్ని తాకట్టు పెట్టాడు, కాపు కులాన్ని బానిసలుగా తయారు చేశాడు నా బాబు అని చెప్తున్నారు హరిరామ జోగయ్య గారు కానీ, దాసరి రాము గారు కానీ. మిమ్మల్ని ఎందుకు శుభ్రంగా వైద్యం చేసుకోండి, ఎందుకు ప్రాక్టీస్ తో తిరుగుతారు మీరు, ఆ నియంతో తిరుగుతారు, వైద్యం చేసుకోండి. 10 మందికి ఏదైనా వైద్యం చేయండి, పుణ్యం వస్తుంది. వైద్యం అవసరమైంది మన చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళండి, మాకే అవసరం. నిరంతరం ఏసీఎస్ అంబులెన్స్ పక్కన చంద్రబాబు నాయుడు గారికి మాకే అవసరం. మీరేం మాట్లాడతారు? మీరు ఇంకా డాక్టర్ చేసుకోండి. నేను ఇలా డాక్టర్ శుభ్రం వైద్యం చేసామండి. మీరు వైద్యం చేసుకోకుండా ప్రాక్టీస్ తోని ఒక అవినీతి పార్టీకి కొమ్ముగేస్తున్నారు. నాకు చాలా బాధాకరంగా ఉంది. మీరు చాలా మంచిగా ఉన్నారు సార్. వాళ్ళ తండ్రి డాక్టర్, మీరు డాక్టర్ రాజశేఖర రెడ్డి హరిరామ జోగయ్య గారు, దాసరి రాము గారి మాటలు వినండి. బానిసత్వాన్ని ప్రసాదించాడు మీ పవన్ కళ్యాణ్. న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ పవన్ కళ్యాణ్ మీకు అందించిన గిఫ్ట్ ఏంటంటే 10 సంవత్సరాల టీడీపీకి బానిసత్వం. ఆ బానిసత్వం నుంచి మీరు బయటపడండి. అదే కాపు జాతి కోరుకుంటుంది. కాపు సోదరులు ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. ఒక నిజమైన ముఖ్యమంత్రి కావాలి, ఒక నిజాయితీ పౌరుడు కావాలి. అప్పుడే రాష్ట్రం బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు కూటమిలో ఒక గొప్ప ప్రభుత్వాన్ని 2024లో మేము నిర్వహించబోతున్నాం. మీలాంటి అవినీతి పార్టీని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు, చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. మీరు ఇంకా కాపులకు ద్రోహం చేస్తున్న వాళ్ళన్నా ఉంటే పవన్ కళ్యాణ్, దాసరి రాము గారు, నిరంతరం
దయచేసి అర్థం చేసుకోండి. మీలాంటి వాళ్ళు కూడా కాపు జాతిని మోసం చేయొద్దు. చదవండి, అక్కడ కాపు సోదరులకు చెప్పండి, మనం అన్యాయం అయిపోతున్నాం అని చెప్పండి. పద్మనాభ గారు ఆ పార్టీ బానిసలుగా మారుతున్నారు. మీరు కనీసం బయటపడండి, ఇప్పటికైనా బయటపడండి ఆ బానిసత్వం నుంచి. ఆ పవన్ కళ్యాణ్ నమ్మొద్దు అనేది మా ఆవేదన, హరిరామ జోగయ్య గారి ఆవేదన, దాసరి రాము గారి ఆవేదన, ముద్రగడి పద్మనాభం గారి ఆవేదన, చచ్చిపోయే ఎక్కడున్నా కానీ ఆ వంశవీటి మోహన్ రంగ గారి ఆవేదన. అర్థం చేసుకోండి. నువ్వు ఒక డాక్టరే, నువ్వు అది మరిచిపోతున్నావు. నువ్వు మరిచిపోయి ఒక రౌడీకి గోండాకి ప్యాక్స్ ఇచ్చినట్టు ముఖ్యమంత్రి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, ఒక అవినీతి పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు. నీ గుండెల మీద చెయ్యేసుకో. నువ్వే వైద్యం చేస్తావు ప్రజలకి. నువ్వేలాంటి పార్టీలతో ఉంటే ప్రజలు పట్టు అన్నం పెట్టాలి. డాక్టర్ అన్నాడు మంచి వైద్యం చేయాలి, హెల్త్ రిలేషన్ న్యాయం జరగాలంటే పవన్ కళ్యాణ్ బయటకు రావాలి. గుండెల మీద చేసుకుని చెప్తున్నా, గుండెల మీద చేసుకుని చెప్తున్నా. హరిరామ జోగయ్య గారు చెప్తా అబద్ధం అంటారా, తప్పు అంటారా? దాసరి రాము గారికి నిబద్ధత లేదంటారా? అది చెప్పండి. దాసరి రాము గారిని మీరు విభేదిస్తున్నారా? హరిరామ జోగయ్య గారితో మీరు విభేదిస్తున్నారా? వాళ్ళ మాట మీద మీకు గౌరవం లేదా? వారు పవన్ కళ్యాణ్ ఉందా? పవన్ కళ్యాణ్ వాళ్ళ పాటిస్తున్నారు. ఎందుకు ఓకే ఓకే డాక్టర్ గారు డాక్టర్ రాధాకృష్ణ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం ఒకసారి. డాక్టర్ రాధాకృష్ణ గారు ముక్కా శ్రీనివాస్ గారితో ఆర్గ్యూ చేయాలంటే డాక్టర్ గారు యూ హ్యావ్ టు కమ్ హియర్, అంటే డిబేట్కి వచ్చే ముందు బోల్డంత హోంవర్క్ చేసుకోవాలి. ఆయన అసలు పొద్దున్న లేచిన మొదలు ఆయన ఉద్యమకారుడు. ముందర సార్ నేను ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా మీరు అవన్నీ యువర్ బీటింగ్ అరౌండ్ ద బుష్. ఒక నిమిషం డాక్టర్ రాధాకృష్ణ గారు, నాకు ఈయనతోటి ఒక సమాధానం రావాలి. ఆయన జాగ్రత్త కన్వీనియంట్గా దాటేసి మిగిలినవన్నీ మాట్లాడుతున్నారు ముక్కా శ్రీనివాస్ గారు. ఏం కన్ఫర్మ్ అయిందా? ఎవరికి చెప్పలేండి పోనీ అనకాపల్లిది. సార్ మా అధినేత అనకాపల్లి ఇస్తాడా, అడవిలో ఇస్తాడా? మేము సిరహా ఇస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకుని నమ్ముకొని అడుగుజాల్లో నడుస్తున్నప్పుడు కష్టమైన సుఖమైన ఆయన అడుగుజాల్లో నడవడమే. పదవిస్తే ఒకలాగా, పదవి లేకపోతే పక్కపాటిలో పోయి నీచమైన బ్రతుకైతే జనసేన లీడర్లు జన సైనికులు కానీ తెలుసుకోమని చెప్పండి అందరం కలిపి. ఉన్నా లేకపోయినా ఒకే నాయకుడు, ఒకే బాణం, ఒకే నీతి. మా జాతి నీతి చెప్తున్నా. మా నాయకుడు అడుగుజాల్లో నడుస్తుంది తప్ప తప్పుడు చూపులు చూడడం, పదవి లేకపోతే పక్క పార్టీలో పోవడం, తప్పుడు మాట్లాడటం, ఇలాంటి బతుకుబట్టి సరే రవికిరణ్ గారిని ఒకసారి. రవికిరణ్, మీకైతే చాలా క్లారిటీ ఉంది. బీజేపీకి ఏమైనా మీరు ఇచ్చిన క్లారిటీ ఏమైనా ఇచ్చారేమో అడుగుదాం ఒకసారి. ఎందుకంటే మీరు టీడీపీ కలిసి పోటీ చేస్తున్నంత వరకు క్లారిటీ ఉంది. బీజేపీతో వెళ్తున్నారా లేదా మీరు మీరు ఆశావాహం వ్యక్తం చేయటమే కానీ టీడీపీని తీసుకెళ్ళి కలిపే ప్రయత్నం చేసి టీడీపీ నుంచి ఎటువంటి లైను అంటే వాళ్ళు చెప్పట్లా. అంటే ఇంతకాలం ఇంత గుంభనంగా ఉంటారనేది బీజేపీకి ఏమైనా క్లారిటీ ఉందేమో ఒకసారి రవికిరణ్ గారిని అడుగుదాం. రవికిరణ్ గారు, నేషనల్ లెవెల్లో ఎలయన్స్తో ఉంటారంటారు ఆయన. మీ ఆశీస్సులు ఉంటే చాలంటారు. అంటే మీరు కలిసి పోటీ చేస్తారనే దాని మీద మాత్రం ఏం మాట్లాడరు. ఇప్పుడు ఒకటి మన డిబేట్ లో ఒకటి రెండు అంశాలు ఆ తర్వాత మీ దృష్టికి వస్తాను. ఒకటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఇది కాపుల పార్టీ అని ఎప్పుడు అనలేదు ఆయన. ఇది కాపుల పార్టీ అని అనలేదు, ఇది ఆంధ్ర పార్టీ అన్నారు. సో అందుకనే ఒక పార్టీ ఒక కులం అంతా ఒక పార్టీకి ఉంటారు అన్నది అది అయ్యే పని కాదు. ఓకే, నాయకులు ఉండొచ్చు, నాయకులు కులం నుంచి కొంతమంది పార్టీలు పెట్టుకుని ఉండొచ్చు. అంత మాత్రం చేత కులస్తులందరూ కుల సంఘీయులందరూ ఒకే పార్టీతో ఉంటారు, అదేదో ఆయనతో పాటు వెళ్తే ఏదో జరిగిపోయినట్టు, లేకపోతే ఇంకోళ్ళతో వెళ్తే అన్యాయం చేసినట్టు ఇలా అయితే కాదు. ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, గాజువాకులో నేను ఓడిపోటాక కూడా చాలా మంది కాపులు నాకు సహకరించలేదని చెప్పి వారు చేగుండ హరిరామయ్య జోగయ్య గారితో జరిగిన సమావేశం ఇప్పుడు 12/3/2023 ఆ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, నేను ఓడిపోతే మీసాలు నిలేసింది తొడగొట్టింది బయట కులస్తులు కాదు, ఊడిగం చేసే కొందరు కాపులే. కాపు సమూహానికి నిజంగా కట్టుబాటు ఉంటే ఇతరుల అధికారులకు ఎలా వస్తారని చెప్పి ప్రశ్నించారంట. సో ఒక పార్టీకి కులముద్ర వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ పార్టీ ఏదో ఊడిగం 10 ఏళ్ళు ఊడిగా ఉంటున్నారు. ఎవరో ఒక కులం ఒకళ్ళు ఊడిగలు చేసే పరిస్థితి ఎవరు ఉండదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు
ఓట్లు వేసుకుంటారు. ఓట్లు వేస్తే అదేదో నిబద్ధ ఆ కులానికి అంత నిబద్ధత ఉన్న ఓట్లు వేయకపోతే ఎవరు ఓటు అనేది ఒక వ్యక్తి స్వేచ్ఛ అండి. ఏ పార్టీకి ఇష్టమైతే ఆ పార్టీకి వేసుకుంటారు. ఆ పార్టీని విధి విధానాలు వాళ్ళ నిబద్ధత చూసి ఓట్లు వేసి గెలిపిస్తారు. అంత మాత్రం ఇప్పుడు రెడ్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కమ్మ సామాజిక వర్గం, మరి కమ్మ సామాజిక వర్గం ఎన్ని ఓట్లు ఉన్నాయి, అలాగే